హలో గైస్, వెల్కమ్ టు ట్రావెల్ డైరీ. రీసెంట్గా ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అందరికీ తెలిసిందే కదా. రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగింది. సో ప్లేన్ టేక్ ఆఫ్ అయిన 600 మీటర్స్లోనే బీజీ మెడికల్ కాలేజ్ హాస్టల్లోకి వెళ్ళి క్రాష్ అయింది. ప్లేన్లో టోటల్ ఓవరాల్గా 242 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ స్టాఫ్ అండ్ పైలట్స్ సహా. అందరూ చనిపోయారు ఎక్సెప్ట్ ఒక పర్సన్. లక్కీగా ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఎగ్జిట్ అయ్యి ఎస్కేప్ అయ్యాడు. సో డీటెయిల్స్లోకి వెళ్తే థర్స్డే ఆఫ్టర్నూన్ 1:42కి ప్లేన్ టేక్ ఆఫ్ అయింది. ప్లేన్ టేక్ ఆఫ్ అయిన వెంటనే 600 మీటర్స్లోనే బీజీ మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్లో క్రాష్ అయింది. సో ఆ క్రాష్ అయ్యే టైంలో స్టూడెంట్స్ అందరూ చాలా మంది లంచ్ చేస్తున్నారు. సో అది టాప్ ఫ్లోర్లో ఉండడం వల్ల పైనుంచి చాలా మంది కిందకి దింకేశారు. ప్లేన్ క్రాష్ అయిన టైంలో దూకడానికి ఛాన్స్ లేకుండా వాళ్ళు అక్కడే చనిపోయారు పాపం చాలా మంది. సో దూకినప్పుడు చాలా మందికి చాలా ఇంజురీస్ అయ్యాయి పైన నుంచి. సో స్టూడెంట్స్ ఎవరైతే మెస్లో ఉన్నారో వాళ్ళతో పాటు కింద లోకల్లో ఉండేవాళ్ళు, కింద హాస్టల్ దగ్గర ఉండేవాళ్ళు చాలా మంది కూడా చనిపోయారు. సో ఓవరాల్గా 242 మెంబర్స్ ప్లస్ ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు కింద లోకల్స్ అందరూ కలిపి 250 మెంబర్స్ చనిపోయారు. ఆ ప్లేన్లో వచ్చేసి 1.25 lakhs లీటర్స్ పెట్రోల్ ఉండడం వల్ల సో ఎవరిని కాపాడడానికి ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే ప్లేన్ క్రాష్ అయిన వెంటనే ఆ ఫ్యూయల్ అంతా బర్న్ అయిపోయి టోటల్లో దాంట్లో ఉండే వాళ్ళందరూ చనిపోయారు. అందరు బాడీస్ మొత్తం కాలిపోయాయి. ఎవరిని గుర్తుపట్టడానికి కూడా రాకున్న విధంగా కాలిపోయాయి. ప్లేన్లో గుజరాత్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ గారు కూడా ఉన్నారు. అక్కడే చనిపోయారు ఆయన కూడా. ఈరోజు మార్నింగ్ 11 o'clock ఆయన బాడీని DNA తో ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించారు. ఒక ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని బాడీని ఐడెంటిఫై చేయడానికి ఇంత టైం పట్టిందంటే సో రిమైనింగ్ నార్మల్ పీపుల్ వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇంకా ఎంత టైం పడుతుందో వాళ్ళ బాడీని వాళ్ళ ఫ్యామిలీస్ కి అప్పగించడానికి. అహ్మదాబాద్ టు లండన్ వెళ్ళడానికి ముందు ఆల్రెడీ ఈ ప్లేన్ వచ్చేసి సేమ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్యారిస్ టు ఢిల్లీ, ఢిల్లీ టు అహ్మదాబాద్ ఆల్రెడీ ఒక ట్రిప్ కంప్లీట్ చేసింది, లాంగ్ ట్రిప్. ఎయిర్ క్రాఫ్ట్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇది యాక్చువల్ గా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళకి అమ్మారు. సో ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఇంటీరియర్స్ కొన్ని మోడిఫికేషన్ చేంజ్ చేసేసి జస్ట్ డ్రీమ్ లైనర్ స్టిక్కర్ తీసేసి ఎయిర్ ఇండియా స్టిక్కర్ వేసుకున్నారు. బట్ యాక్చువల్ గా దీని ఇంజన్స్ ఎవ్రీథింగ్ అంతా బోయింగ్ 787 హిస్టరీ చెక్ చేసుకుంటే చాలా యాక్సిడెంట్స్, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అని బోయింగ్ నుంచే జరిగాయి. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని అందరూ తీసుకొని లండన్కి వెళ్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కొత్త లైఫ్ వస్తుంది, కొత్త లైఫ్ ని సెట్ చేసుకోబోతామన్న ఆశలతో వాళ్ళు ఎంతో మంది వెళ్తున్నారు. కానీ వాళ్ళకేం తెలుసు ప్లేన్ టేక్ ఆఫ్ అయిన 1 minute లోనే క్రాష్ అయిపోతుందని. ఎంతో మంది వాళ్ళ హస్బెండ్స్ ని, వైఫ్స్ ని, ఫాదర్స్ ని పోగొట్టుకున్నారు. టాటా వాళ్ళు 1 crore కంపెన్సేషన్ అనౌన్స్ చేశారు. కానీ ఇది ఎంతవరకు ఫ్యామిలీస్ అందుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆ టాటా వాళ్ళు అనౌన్స్ చేసిన 1 crore వచ్చేసి ఇన్సూరెన్స్ అమౌంట్. ఫస్ట్ వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి. ఆ ఇన్సూరెన్స్ వచ్చిన అమౌంట్ వీళ్ళు ఫ్యామిలీస్ ప్రొవైడ్ చేయాలి. మనకు అందరికీ తెలిసింది ఇన్సూరెన్స్ అమౌంట్ క్లెయిమ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని. అది చిన్న అమౌంట్ కాదు, 1000 crores క్లెయిమ్ ఉంది. సో ఈ 1000 crores క్లెయిమ్ అవ్వడానికి చాలా టైం ప్రాసెస్ పడుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఇండియా ఒకటే ఇన్సూరెన్స్ కాదు, చాలా దుబాయ్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్లో ఇన్సూరెన్స్ వీళ్ళు తీసుకున్నారు. సో ఇది క్రాస్ కంట్రీస్ కాబట్టి ఇది కోర్ట్స్కి వెళ్ళాలి, డిబేట్స్ జరగాలి. ఇదంతా చాలా టైం పడుతుంది. ఈ లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఇయర్స్ పడుతుంది. సో అంతవరకు వీళ్ళ ఫ్యామిలీస్కి జస్టిస్ ఏంటి, దీన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? రీసెంట్గా గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, బ్లాక్ బాక్స్ రికవర్ చేసింది. బట్ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి రిపోర్ట్స్ రావడానికి 3 months పడుతుందంట. ఎందుకు 3 months? ఇంత గ్యాప్ ఏంటి? ఇంత లాంగ్ ప్రాసెస్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి, ఆ రిపోర్ట్స్ రావడానికి? యూకే నుంచి టోటల్ 242 మెంబర్స్లో 169 ఇండియన్స్ ఉన్నారు, 53 బ్రిటిష్ నేషనల్స్ ఉన్నారు, 1 కెనడియన్ అండ్ 7 పోర్చుగీస్ ఉన్నారు. సో బట్ రీసెంట్గా యూకే ప్రైమ్ మినిస్టర్ చెప్పారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇండియాకి పంపిస్తున్నాము ఇన్వెస్టిగేషన్ చేయడానికి, అలాగే విత్ ఇండియాతో సహా అని. బట్ చూడాలి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మనకి ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే యుఎస్ సెనేటర్ కూడా బోయింగ్ సీఈఓని క్వశ్చన్ చేస్తున్నాడు వాళ్ళ సేఫ్టీ పరంగా. 5% increase over last year. Does that sound right? Yes, it does. What is it you get paid to do exactly? I get paid to run the Boeing company. Yeah. So just help me understand that. I mean, do you get paid for transparency? Is that one of the metrics for your income? I think the board counts on me for transparency. Really? Because you're under investigation for falsifying 787 inspection records. The Boeing's under criminal investigation for the Alaska Airlines flight. You were investigated by DOJ for criminal conspiracy to defraud the FAA. This is all in your tenure. This doesn't sound like a lot of transparency to me. What about safety? Is that a component of your salary? It sure is, Senator. You know, have you seen the reports that the subcontractor that you used to make that door piece that fell out of the sky, that when the FAA went and toured the facility, they found one door seal being lubricated with Dawn liquid dish soap and cleaned with a wet cheesecloth, and another was being checked with a hotel room key card. Does that sound like safety to you?
Senator, I think our relationship with that particular supplier has been well documented, reviewed by the FAA, and most certainly us. And I'm very intent on acquiring that company so that none of that ever happens. మన ప్లేన్స్ మనం ఎందుకు వేరే కంట్రీస్ పైన రిలయబుల్ అవుతున్నాం, యూకే, ఫ్రాన్స్, అమెరికా, నెదర్లాండ్స్ పైన. సో వై కాంట్ వీ మేక్ అవర్ ఓన్ ఇంజిన్స్? ఈ ఫ్యామిలీస్కి ఎవరు రెస్పాన్సిబుల్? ఎంతో మంది చనిపోయారు. ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఎయిర్ ఇండియా తీసుకుంటుందా, లేకపోతే బోయింగ్ కంపెనీ తీసుకుంటుందా? ఆబ్వియస్లీ బోయింగ్ కంపెనీ తీసుకోదు, ఎందుకంటే అది యుఎస్ కంపెనీ. వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడం, దాన్ని కంపెనీస్ వేరే వాళ్ళకి అమ్మడం, అంతవరకే. సో దాన్ని మెయింటైన్ చేసుకోవడం మన పని. సో ఇందులో బోయింగ్ వాళ్ళ కూడా మెయింటెనెన్స్ చేస్తారంట, బట్ అది ఎంతవరకు అనేది చూడాలి. అది రిజెంట్ ఇన్సిడెంట్, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇది ఇంత రచ్చ అవుతుంది. కానీ ఇంకా కొన్ని రోజులు అదే 2-3 వీక్స్ పోతే అందరూ దీని గురించి మర్చిపోతారు. సో అప్పుడు ఎవరు మాట్లాడరు దీని గురించి. ఎంతవరకు వచ్చిన ఇన్సిడెంట్, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత దీని అవుట్కమ్ ఏంటనేది ఎవరు ఆలోచించారు. ఎందుకంటే ఏదో హీట్ ఆఫ్ ది మూమెంట్లో అందరూ అడుగుతారు, అందరూ వీడియోలు చేస్తారు, అందరూ షేర్ చేస్తారు, అందరూ మాట్లాడేసుకుంటారు. కానీ కొన్ని వీక్స్ అయిపోయిన తర్వాత దీని గురించి ఎవరు పట్టించుకోరు. అది ఈ ఇన్సిడెంట్ ఒకటే కాదు, ఇలాంటివి చాలా జరిగాయి. అందరూ అదేదో అప్పుడప్పుడు వెంటనే పెట్టేస్తారు, కానీ తర్వాత అందరూ మర్చిపోతారు. రీసెంట్గా పూణే యాక్సిడెంట్, ముంబైలో మహారాష్ట్రలో ఒక పూణే యాక్సిడెంట్ జరిగింది, అందరికి తెలిసిందే కదా. దాని అవుట్కమ్ ఏంటనేది ఇంతవరకు ఎవరికే తెలియదు, ఎందుకంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు. అప్పుడు ఏదో జరిగింది, ఆ కార్ యాక్సిడెంట్ జరిగింది, దాని గురించి అందరూ షేర్ చేశారు, అందరూ మాట్లాడేస్తున్నారు. కానీ అది ఒక 1-2 వీక్స్ వరకే, ఆ తర్వాత దాన్ని అందరూ మర్చిపోతారు. సో ఇది కూడా ఎంతవరకు ముందుకెళ్తుంది, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు తీసుకెళ్తారు, దాన్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది చూడేసి జస్టిస్ జరగాలి. 1 crore అనౌన్స్ చేసినంత మాత్రాన వాళ్ళ చనిపోయిన వాళ్ళు తిరిగి రారు కదా. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ముందు జరగకుండా ఉండాలంటే మనం ప్రికాషన్ స్టెప్స్ తీసుకోవాలనేది చూడాలి. ఎయిర్ ఇండియా 2021లో గవర్నమెంట్ నుంచి అక్వైర్ చేసుకున్న తర్వాత చాలా కంప్లైంట్స్ వచ్చాయి. సర్వీస్ సరిగా లేదు, వాళ్ళు మెయింటెనెన్స్ సరిగా లేదు, చాలా బ్యాడ్ సర్వీస్ అని. బట్ స్టిల్ అన్ని ఇగ్నోర్ చేశారు వాళ్ళు, ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అది టాటా గ్రూప్, ఎందుకంటే టాటా అంటే ఒక నమ్మకం అంటారు. సో నమ్మకం ఓకే, కానీ ఇన్ని ఇన్సిడెంట్స్, ఇన్ని కంప్లైంట్స్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని చెక్ చేసుకోవట్లేదంటే మీరే ఆలోచించండి ఒకసారి, ఎంతవరకు నమ్మొచ్చు టాటానని. సో ఇది మీరు టాటాని బ్లేమ్ చేయట్లేదు, యాక్చువల్గా ఇది టాటా ఓన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ ఇండియా అంటే. బట్ స్టిల్ మెయింటెనెన్స్ జరగాలి కదా. అని చూసుకుంటే ఎస్టర్డేనో బ్లాక్ బాక్స్ రికవర్ చేశారు. సో బ్లాక్ బాక్స్ రికవర్ చేసిన తర్వాత అందులో ఏం ఫైండ్ అవుట్ అయిందంటే, పైలట్ టేక్ ఆఫ్ అయిన వెంటనే మేడే డిక్లేర్ చేశాడు, మేడే అని. ఎందుకంటే ప్లేన్ టేక్ ఆఫ్ అయిన 600 meters క్రాష్ అయిపోయింది. పైలట్కి ఎక్కడ టైం లేదు దాన్ని సేవ్ చేయడానికి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై.